బ్రేక్ఫాస్ట్ రెసిపీ కిచిడి విత్ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టీ గ్లాస్లో రైస్ తీసుకున్నాను. అదే గ్లాస్తో వేయించిన పెసరపప్పు తీసుకున్నాను. కుక్కర్లో వేసుకొని 4 గ్లాసులు వాటర్ పోసుకొని సాల్ట్, పసుపు, నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్ కిచిడి బాగుంటుంది, ఈ కిచిడి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పల్లీలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను చట్నీ కోసం. కిచిడి ఇలా కుక్ అయిందనమాట. ఇలా కుక్ అయిన తర్వాతకి మనం పక్కన పెట్టేసుకొని చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి వేయించుకోవాలి. జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాతకి కిచిడి తాలింపు కోసం మిరియాలు, అల్లం 4 ముక్కలు వేసుకొని కచ్చాపచ్చా దంచి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఇప్పుడు నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని పక్కన కచ్చాపచ్చా దంచి పెట్టిన మిరియాలు, అల్లం వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఇలా తాలింపు పెట్టేసుకొని కిచిడీలో యాడ్ చేసేసుకోవడమే. కిచిడి అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు చట్నీ కోసం వేయించిన పల్లీలు ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో 3 వెల్లుల్లి తీసుకున్నాను. 3 వెల్లుల్లి తీసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ కొంచెం ఫస్ట్ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వాటర్ యాడ్ చేసి చట్నీ పట్టుకున్నాను. వెజిటేబుల్ కిచిడి బాగుంటుంది, ఈ కిచిడి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎమ్మీ టేస్ట్గా ఉంటుంది.